బంగాళదుంప క్రిస్పీ రింగ్స్. ఓకే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బంగాళదుంప అలాగే రవ్వ ఉంటే సరిపోతుంది. మిగతా కొన్ని కావాల్సిన ఫ్లేవర్స్ అనేది మనం మార్చుకుంటూ చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. అలాగే ఇక్కడ డీప్ ఫ్రై కూడా చేసుకుంటాం కాబట్టి ఇది కూడా ఆయిల్ పెట్టేసుకుందాం. ఇది సిమ్లో పెట్టేస్తున్నాను. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని దీంట్లో తరిగిన వెల్లుల్లి, అలాగే తరిగిన అల్లం, నెక్స్ట్ దీంట్లో తరిగిన కరివేపాకు, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్. ఇది ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. అప్పుడు స్పైసీ కోసం పచ్చిమిర్చికి మనం చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం జీరా ఫ్లేవర్ కావాలనుకుంటే కొద్దిగా జీలకర్ర కూడా మనం పోపులో వేసేసుకొని చేసుకోవచ్చు, లేదా వాము అన్న యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం మనం స్నాక్లా వస్తుంది కదా, ఆ రెండు కూడా బాగుంటాయి. కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో బంగాళదుంపని ఇక్కడ ఇలా తురిమి పెట్టుకోవాలి. బంగాళదుంప తురుము దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇదంతా మనం బాగా కలిపేసుకోవాలి. కొంచెం మనకు మగ్గుతుందన్నమాట ఇక్కడ బంగాళదుంప. అలాగే ఆ ఫ్లేవర్స్ అనేవి కూడా కొద్దిగా పడుతుంది వాటికి. కొంచెం వేగితే సరిపోతుంది. నేను సన్నగా తురిమేసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాం. అంటే మనం దీంట్లో రవ్వ కూడా యాడ్ చేసుకుంటాం. ఆ రవ్వకు కూడా సరిపడేంత తేమ కావాలి దానికి. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర. బేస్ అనేది మనం ఇక్కడ రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. సో దీంట్లో కావాల్సితే కొంచెం చట్పటాగా రావాలనుకుంటే కొద్దిగా చాట్ మసాలా లేదా ఆమ్చూర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్పైసీగా కావాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేయొచ్చు. ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. సో రెగ్యులర్గా మనం చేసుకునే వాటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బంగాళదుంప ఫ్లేవర్ అనేది చాలామంది కూడా ఇష్టం కదా. అలాగే కొద్దిగా ఎక్స్ట్రా క్రిస్పీగా రావడానికి దీంట్లో రవ్వ యాడ్ చేస్తున్నాం. ఓకే, బంగాళదుంప ఉడికిన తర్వాత ఏంటంటే ఆ సన్నగా తురుముకున్నాం కాబట్టి దాంట్లో కలిసిపోతుంది. కొంచెం అక్కడక్కడ ఆ తరకలు ఉన్న కానీ మనకు ఆ క్రిస్పీగా వస్తుందన్నమాట. అంటే డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత రవ్వ, ఉప్మా రవ్వ ఇది. సో గట్టిగా మనకు ముద్దలా రావాలి ఇది. సో ఇక్కడ సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నాను నేను. సో కావాల్సితే కొంచెం బ్లాక్ సాల్ట్, నల్ల ఉప్పు కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఉండలు లేకుండా చూసుకోవాలి. మనం రవ్వ వేసుకున్నప్పుడు అక్కడక్కడ మనకు చిన్న చిన్న ఉండలు కూడా కట్టే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది మనకు హల్వా కానీ లేకపోతే ఉప్మా చేసుకునేటప్పుడు ఫేస్ చేస్తాం కదా. సో ఇక్కడ కూడా వేసుకున్నాం కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడెక్కడన్నా కనిపిస్తే మనకి వాటిని ఇలా మెదిపేసుకొని స్మూత్గా వచ్చే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే అది వచ్చిన రింగ్లో మనకి పొడి పొడిగా అలాగే ఉండిపోతుంది మనకు రవ్వ.
కాబట్టి దాన్ని మనం మ్యాష్ చేసేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇది మెల్లిగా మొత్తం తడినంతా కూడా లాగేసుకున్న తర్వాత ఆ రవ్వ వేసాం కాబట్టి ఇంకొంచెం గట్టి పడుతుంది మనకి. ఓకే, సో ఇది ఓకే, మనకు పిండి అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసేసి ఇది కాస్త మనకు చల్లారాలి. ఎందుకంటే చల్లారిన తర్వాతే మనం రింగ్స్ షేప్లోకి చుట్టేసుకొని ఆ తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుంటాం. సో కాసేపు మనం వెయిట్ చేద్దాం. ఓకే, సో కాసేపు వెయిట్ చేసాం కదా. సో ఇక్కడ మనకు పిండి అనేది చల్లారిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం, సో దట్ మనకు ఈజీగా ఉంటుంది. అలాగే ఆయిల్ కూడా ఇటువైపు మార్చేసి పెట్టేసుకోండి. చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఓకే, సో వీటిని చిన్న చిన్న ముద్దల్లా తీసేసుకోవాలి. ఓకే, సో తర్వాత కొంచెం ఇలా ప్రెస్ చేసేసి మధ్యలో ఇలా ఫింగర్తో రింగ్లా చేసేసుకొని ఇలా అయినా చేసుకోవచ్చు. ఓకే, సో రింగ్స్లా వచ్చేస్తాయి మనకి. ఇలా కాకుండా మనం తక్కువ టైంలో వర్క్ చేసుకోవాలనుకుంటే ఇలా ఏదైనా ప్లేట్కి కానీ లేకపోతే చాపింగ్ బోర్డ్ లేదా కిచెన్లో సర్ఫేస్ ఉంటుంది కదా, గ్రానైట్ కానీ మార్బుల్ పైన కొంచెం ఆయిల్ రాసేసి సో పిండినంతా కూడా కొద్దిగా మనకు కావాల్సిన థిక్నెస్లో ప్రెస్ చేసుకోవాలి. సో ఇంట్లో ఏదన్నా క్యాప్ కానీ లేకపోతే ఇలాంటి రింగ్స్ కూడా మనకు మార్కెట్లో ఈజీగానే దొరుకుతాయి. వీటిని కూడా కొంచెం ఇలా ఆయిల్లో డిప్ చేస్తే అతుక్కోకుండా వస్తుంది. ఇంట్లో ఉండే వస్తువులు మనం రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చేస్తూ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి యాపిల్ సీడ్ రిమూవ్ చేసేది. దీంతో మధ్యలో అలా తీసేసుకుంటే మీకు ఆ రింగ్ షేప్లో వచ్చేస్తుంది. రైట్, సో ఇంట్లో ఉండే వాటితో నేను కొంచెం ఇలా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. అంటే తక్కువ టైంలో మనం ఎక్కువ ఐటమ్స్ని తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో చేతిలో పట్టుకోకుండా ఇలా 2 రకాల మోల్డ్స్ తీసేసుకొని మనం హ్యాపీగా ఇలా రింగ్స్ని తయారు చేసేసుకోవచ్చు. సో ఐడియా ఇస్తున్నాను, మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ రకంగా మీరు తయారు చేసేసుకొని ఈ రింగ్స్ని చేసుకోవచ్చు. రైట్, ఇంకొన్ని చేస్తాను ఎందుకంటే మనకు క్వాంటిటీ కొద్దిగా రావాలి కదా. మీకు ఈజీగా ఈ రింగ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా కట్ చేసేసుకుంటే మోల్డ్స్తో. లేదా ఇందాక నేను చూపించినట్టు ఈ రింగ్ షేప్లోనైనా చేసేసుకోవచ్చు. సో ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఓకే, సో ఇది కూడా మనం కొంచెం స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం మందంగా ఉంటుంది ఇది. కాబట్టి లోపల వరకు బాగా ఉడకాలి అంటే కొంచెం స్లో ఫ్లేమ్లో చేసుకోవాలి. సో ఇవి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి. రెడీ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.
ఓకే, సో వీటిని ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం మనకు చల్లారితే ఆ క్రిస్పీనెస్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఏవైనా అంతే కదా, స్నాక్స్ చేసుకున్నప్పుడు వేడి మీద తింటే కొంచెం మెత్తగా ఉంటుంది, ఆరిన తర్వాత కొద్దిగా చల్లారితే అప్పుడు క్రిస్పీగా క్రంచీగా వచ్చేస్తుంది. ఓకే, బంగాళాదుంప క్రిస్పీ రింగ్స్ రెడీ అయిపోయాయి. చూడడానికి చాలా బాగుంది. దీన్ని టమాటో సాస్తో కానీ లేదా రోటి పచ్చడి దాని ఉంటే కూడా సూపర్గా ఉంటుంది, లేకపోతే గ్రీన్ చట్నీ ఇంకా మంచి కాంబినేషన్. సో తప్పకుండా ట్రై చేయండి. ఈలోగా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. బంగాళాదుంప క్రిస్పీ రింగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంపలు, ఉప్మా రవ్వ, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, నూనె. బంగాళాదుంప క్రిస్పీ రింగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి నూనె వేడి చేసుకోవాలి. మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, తరిగిన కరివేపాకు, చిల్లీ ఫ్లేక్స్ వేసి వేగాక బంగాళాదుంప తురుము, కాస్త నీళ్లు, కొత్తిమీర, రవ్వ, సరిపడా ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుతూ దగ్గర పడేదాకా ఉడికించుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చేతికి నూనె రాసుకొని ఉండల్లా తీసుకొని పీటపై వేసి ఒత్తుకొని అచ్చులతో రింగ్స్ లా కట్ చేసి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బంగాళాదుంప క్రిస్పీ రింగ్స్ రెడీ.